మార్పును స్వాగతించాలి. ఇటువంటి వాటి మీకు కొద్దిమంది ఎమ్మెల్యేలు ఏం చెప్తారంటే అభివృద్ధి కోసం జాయిన్ అవుతున్నా, అభివృద్ధి కోసం జాయిన్ అవుతా అంటే రాజీనామా చేసి జాయిన్ కండి. ఇదే దానం నాగేందర్ 2004లో అప్పుడు ఇటువంటి పద్ధతి లేదు కాబట్టి ఆసిఫ్ నగర్ లో టీడీపీ నుంచి గెలిస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాడని చెప్పి ఇదే దానం నాగేందర్ ఆసిఫ్ నగర్ సీట్కు రిజైన్ చేశారు. అప్పుడు చేసి కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేస్తే ప్రజలు ఓడగొట్టారు. కాంగ్రెస్ ను గెలిపించాలా, టీడీపీని గెలిపించాలా, ఎంఐఎంని గెలిపించారు. కానీ ఇప్పుడు కొత్త రూట్ వచ్చింది కదా, ఇట్లా అధికార పార్టీలో ఉంటూ టైంపాస్ చేయడం, 2-3 సంవత్సరాలు స్పీకర్లు చేయడం అన్నది. సో ఒక విధంగా హిస్టారికల్ జడ్జిమెంట్, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే జడ్జిమెంట్, ఇటువంటి సుప్రీంకోర్టు ఔన్నత్యం పెరిగే జడ్జిమెంట్ ప్రస్తుత చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ ఇచ్చారని చెప్పొచ్చు. మీకు దమ్ము ఉంటే అభివృద్ధి కావాలంటే అధికార పార్టీలోనే ఉండన్న, ప్రతిపక్షంలో ఉంటే అభివృద్ధి అయ్యేదా అధికార పార్టీ? ఇది కూడా తప్పే కదా. అంటే వీళ్ళు ఏంటంటే కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం, బిల్లుల కోసం 5 సంవత్సరాల్లో సంపాదించేందుకు కోసం పార్టీలు జంప్ అవుతున్నారు. కొంతమంది అభివృద్ధి కోసం కూడా జాయిన్ కావచ్చు, కానీ అభివృద్ధి కావాలంటే అధికార పార్టీలోనే ఉండన్నా, తప్పు కదా. అధికారంలో ఉన్నవాడు కూడా తప్పే కదా. మా పార్టీలో ఉంటేనే అభివృద్ధి చేస్తామంటారా, వేరే పార్టీలో ఉంటే చేయరా? సో మంచి జడ్జిమెంటు చూద్దాం. మరి ఈ నిజంగా ఇంకా ఆ 10th షెడ్యూల్ సవరించాలి. పార్లమెంట్ కూడా ఈ స్పీకర్లు, చైర్మన్ల చేతిలో తీసేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేతిలోనో లేకపోతే హైకోర్టు, సుప్రీంకోర్టు చేతిలో పెట్టాలి ఈ నిర్ణయాన్ని. పార్లమెంట్కు సూచన చేసింది, మరి ఆ పార్లమెంట్ కూడా ఎంతవరకు పాటిస్తుంది అన్నది మనం చూడాల్సి ఉంది. రెహానా. ఎస్, అంటే భరత్, ఫైనల్గా 2 కాన్స్టిట్యూషనల్ బాడీస్ మధ్య జరుగుతున్న ఇష్యూ అని చెప్తున్నారు మీరు. సో డెసిషన్ అయితే తీసుకోవాల్సిన సిచ్యువేషన్ హైకోర్టులో స్పీకర్ డెఫినెట్గా. సో హైకోర్టులో కానీ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి ఫస్ట్. స్పీకర్ నిర్ణయం సీరియస్నెస్ ఉంటుందంటారా? ఎందుకంటే ఇక్కడ సుప్రీంకోర్టు సజెషన్ చేసింది కాబట్టి ల్యాక్ చేయకుండా డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉంటుందంటారా? చేయాలి. చేయకపోతే 3 నెలల్లో కోర్టు ధిక్కరణ కంటెంప్ట్ కేసు ఫైల్ చేస్తారు. ఓకే. గతంలో మణిపూర్లో ఇట్లా స్పీకర్ డైరెక్షన్ ఫాలో కాలేదు. కాకుంటే ఏం చేశారు, మణిపూర్లో ఆ స్పీకర్ను పట్టుకొని రమ్మన్నారు. స్పీకర్ 2 సార్లు నోటీస్ ఇచ్చినా రెస్పాండ్ కాకపోతే 3rd టైము కేంద్ర హోంశాఖ కార్యదర్శికి డైరెక్షన్ ఇచ్చింది సుప్రీంకోర్టు. తీసుకురండి ఆ స్పీకర్ మా ముందు ప్రవేశపెట్టండి అంటే దెబ్బకు ఆ స్పీకర్ రావాల్సి వచ్చింది. సో అదే జరుగుతుంది. నాకు తెలిసి మళ్ళీ దీని మీద రివ్యూ పిటిషన్ ఫైల్ చేస్తారేమో, రివ్యూ పిటిషను లేకపోతే పిటిషను. బట్ ఏదైనా ఎక్కువ కాలం తప్పించుకోలేరు స్పీకర్ కూడా. నాకు తెలిసి ఏంటంటే స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం తీసుకునేది వీళ్ళు ఫిరాయించలేదు, వీళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారు, వీళ్ళు కాంగ్రెస్లో ఈ 3 రంగుల జెండా కప్పితే అది కాంగ్రెస్ జెండాగా, కాంగ్రెస్ కండువా కాదు, 3 రంగుల కండువా కప్పితే అది కాంగ్రెస్ కండువా కాదని ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత మళ్ళీ హైకోర్టు, సుప్రీంకోర్టులో ఒక 4-5 నెలలు, 5-6 నెలలు టైంపాస్ చేయొచ్చు. అందుకని 3 నెలల్లోనే ఎలక్షన్ రావు, బట్ ఒక 1 yearలో వచ్చేందుకు ఛాన్స్ ఉంది. అంటే ఎవిడెన్స్ ఉన్న వాళ్ళ దగ్గర. కొద్దిమంది మేము కాంగ్రెస్లో జాయిన్ అయ్యామని మీడియా ముఖంగా మైక్లో పెట్టి కూడా మాట్లాడారు. అంత క్లియర్ ఎవిడెన్స్ ఉన్న తర్వాత కూడా హైకోర్టు స్పీకరు లేకపోతే సుప్రీంకోర్టు, హైకోర్టు నిర్ణయం తీసుకోకుండా ఉండవని నేను అనుకోను. మెజారిటీ ఆఫ్ ది ఎమ్మెల్యేస్ కొద్దిమంది మేము అభివృద్ధి కోసం కాంగ్రెస్లో జాయిన్ అయ్యామని బయట ఇచ్చారు మీడియాకు. అంత క్లియర్ ఎవిడెన్స్ ఉంది. కొద్దిమంది ఏమో చాటుగా నేను చేరలేదు అని, ఇప్పుడు గద్వాల్ ఎమ్మెల్యే కంప్లైంట్ ఇచ్చాడు, నేను కాంగ్రెస్లో చేరలేదు, నా పార్టీని, నా ఫోటోను కాంగ్రెస్ వాళ్ళు అక్రమంగా యూజ్ చేసుకుంటున్నారు అన్నాడు. అట్లా అన్న సందర్భం ఉంది. అట్లా తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తారు. బట్ ఆ డీలే టాక్టిక్స్ను ఎట్టి పరిస్థితుల్లో స్పేర్ చేయొద్దని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఓకే, ఇక ఫైనల్గా ఈ పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు భరత్? ఏముంది ఎమ్మెల్యేల పరిస్థితి? ఇప్పుడు వాళ్ళకి ఎమ్మెల్యేలు ఈ విధంగా అనుకోలేదు. పోయిన 2014లో నడిచింది, బీఆర్ఎస్ నడిచింది, 2019లో కూడా నడిచింది కదా, ఇప్పుడు కూడా నడుస్తుందని అనుకున్నారు. ఇక్కడ దాకా వస్తుందని వాళ్ళు అనుకోలేదు. ప్లస్ వాళ్ళు ఏమనుకున్నారు, ఇప్పుడు 2/3 మంది, ఎందుకంటే పార్లమెంట్లో అప్పుడు బీఆర్ఎస్ చిత్తున ఓడిపోయింది, 0 సీట్లు వచ్చాయి, 37% నుంచి ఓట్ బ్యాంక్ 17% పడిపోయింది. ఇక మిగతా 16 మంది బీఆర్ఎస్ కూడా అనుకుంది ఎవరు ఈ 39 మందిలో 14 మంది కూడా మిగిలరా అని చెప్పి. కానీ కాలం ఎప్పుడో ఒకలా ఉండదు కదా. ఒక 3 నెలల తర్వాత ఏమైపోయింది, జాయిన్ అయిన వాళ్ళ పరిస్థితి బాగాలేదు. అక్కడ పటాన్చెర్లో జాయిన్ అవుతే, గూడెం మైపాల్ రెడ్డి జాయిన్ అయితే అక్కడ కాటా శ్రీనివాస్ గౌడ్ అంచెలు చుక్కలు చూపిస్తున్నారు. గద్వాల్లో ఈయన కృష్ణమోహన్ రెడ్డి జాయిన్ అయితే సరితా తిరుపతి చుక్కలు చూపిస్తుంది. ఇది బీఆర్ఎస్లో కేసీఆర్ ఒక మాట చెప్పి
నువ్వు ఆ నియోజకవర్గంలో అడుగు పెట్టొద్దు, పార్టీ ఫిరాయించిన ఆయన ఎమ్మెల్యే ఎవడు అడుగు పెట్టొద్దు అంటే వింటారు. కానీ కాంగ్రెస్ అట్లా వినరు కదా. రేవంత్ రెడ్డి చెప్పినా వినరు, మహేష్ కుమార్ గౌడ్ చెప్పినా వినరు. స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీహర్ వస్తే ఇందిరా ఆమె చుక్కలు చూపిస్తుంది. కాబట్టి ఆ జైన్ అయిన వాళ్ళకే కొద్దిమంది ఇప్పుడు పటాన్చెరు గూడెం మైపాల్ రెడ్డి అయినా లేకపోతే బండ కృష్ణమోహన్ రెడ్డి అయినా కొద్దిమంది వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితి. ఓకే. సో ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఇక్కడ దాకా వస్తుంది అనుకోలేదు. ఇప్పుడు ఫేస్ చేయాలి, తప్పదు. బై ఎలక్షన్స్ ఫేస్ చేయాలా, మళ్ళీ హైకోర్టులు సుప్రీంకోర్టులు ఇవన్నీ తిరగాలి. ఇప్పుడు కాకపోయినా సంవత్సరం తర్వాత అయినా బై ఎలక్షన్స్ అయితే వస్తాయి. ఓకే ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. ఎస్, ఇది ఇవాల్టి DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.